సర్వోన్నతుడు మా పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించుకుంటూ వచ్చిన దేవుడవు. సండే స్కూల్ పిల్లలకు జ్ఞానం దయచేయండి, జ్ఞాపక శక్తి ఇవ్వండి, వివేకాన్ని ఇవ్వండి. భౌతిక సంబంధమైన ఈ లోక సంబంధమైన జ్ఞానం విషయంలో, విద్య విషయంలో ఆసక్తి అభివృద్ధి ఇవ్వండి. అంతకన్నా ప్రాముఖ్యమైన పర సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకుని జ్ఞానవంతులుగా వివేకవంతులుగా జీవించటానికి ఆయుధపరచండి. పెద్దలుగా బలను సమీపించటానికి ఇచ్చిన సాక్ష్యాలు ఎరిగిన దేవుడవు, సహాయం చేసి బలపరచండి. ప్రభువా, దూర ప్రాంతంలో ఉన్న న్యూజిలాండ్లో ఉన్న నీ బిడ్డ ఇచ్చిన సాక్ష్యం నీకు తెలిసే ఉంది. సహాయం చేసి బలపరచండి, క్షేమము నెమ్మది ఇవ్వండి, తోడై ఉండండి. కూడిన మేము చదవబడిన లేఖనాన్ని ధ్యానం చేస్తుండగా సహాయం చేసి బలపరిచి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి. యేసయ్య దివ్యనామన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆసక్తి కలిగిన వారందరూ ఒకసారి చెప్పండి. మరొకసారి చదవండి. యెషయా గ్రంథము. ఇప్పుడు దేవుని యొక్క తలంపులు మన యొక్క తలంపులు. దేవుని యొక్క తలంపులు మన తలంపులు వంటివి కావు, లేక మన తలంపులు వంటివి దేవుని తలంపులు కావు. దేవుని తలంపులకు మన తలంపులకు వ్యత్యాసం ఎంత ఉందంటే, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో అంత ఎత్తుగా దేవుని తలంపులకు మన తలంపులకు భేదం ఉంది. కనుక ఇప్పుడు ఎప్పుడైతే దేవుని తలంపుల ప్రకారము మనం తలంపులు కలిగి ఉంటామో, అప్పుడు దేవుని యొక్క తలంపుల ప్రకారము జరగవలసిన ఏర్పాట్లన్నీ మనకు జరుగుతాయి. హల్లెలూయా. కనుక తలంపులు అంటే లేక ఆలోచనలు, ఉద్దేశాలు, నిర్ణయాలు, విధానాలు అన్నీ అలా ఉండాలి. ఎప్పుడైతే అలాగో మనము కలిగి ఉంటామో అప్పుడు మన జీవితం అంతా కూడా ఉన్నతమైన దేవుని యొక్క తలంపుల వంటివి అవుతాయి. హల్లెలూయా. అందుకు ఇక్కడ దావీదు కీర్తన 133వ కీర్తనలో ఒక మాట ఉంది. మొదటి వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎవరంట వీళ్ళు? సహోదరులు. అంటే సహోదరులు అంటే ఎవరు? ఎప్పుడేంటండి? అన్నాళ్ళు తిన్నారా? తిని వచ్చినా మాట రావట్లేదు. ఇంకేం చేద్దాం? అన్నదమ్ములు, ఒకే తండ్రి బిడ్డలు, సహోదరి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆదికాండము 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయము 41వ వచనం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను.
మరియు ఏశావు నా తండ్రిని కూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అనుకొనెను. యాకోబును ఏశావును ఇద్దరు సహోదరులు. రెండవది ఒకే తల్లి బిడ్డలు. మూడవది ఒకే తండ్రి బిడ్డలు. అయితే ఏశావు యాకోబు మీద పగబట్టాడంటండి. పగబట్టేది ఎవరు? ఏమంటే మనం ఏమనుకుంటాం? పగబట్టింది ఇంటికి వచ్చింది ఎవరంట? సర్పం అంటండి. కానీ సర్పము పగబట్టేదైతే ఇక్కడ ఏశావు ఏమైపోయాడు? పగబట్టాడు. దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుని యొక్క తలంపులు ఏమిటి? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎంత మేలు, ఎంత మనోహరం అంటే అక్కడ ఆశీర్వాదము, శాశ్వతమైన జీవము ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళ యొక్క ఆలోచనలు ఏమిటంటే యాకోబును ఏశావు చంపాలి అని ఆలోచన చేశాడంటండి. ఎప్పుడు చంపుతాడంట? తండ్రి వృద్ధాప్యానికి వచ్చాడు, రేపో మాపో చనిపోయేటట్టుగా ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడైతే యాకోబును చంపితే అట్టగే తండ్రి కూడా చచ్చిపోయాడు అనుకో, అది నా మీదకి వచ్చేస్తుంది. కాబట్టి తండ్రి చచ్చిపోయిన తర్వాత 4 రోజులు అయిన తర్వాత అప్పుడు చంపుదాంలే యాకోబుని అనుకున్నాడంట. నేటి కాలమందు ఎందరు సహోదరులు ఐక్యత కలిగి, సఖ్యత కలిగి, ఏకత్వము కలిగి ఉంటున్నారు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలలో యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. చాలు. దేవుడు యావత్ భూమి మీద కాపురం ఉండటానికి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఇప్పుడు ప్రతి జాతి మనుషులు ఎవరు? సహోదరి సహోదరులు. అవునా? ఇప్పుడు యావత్ ప్రపంచములో ఉన్న, యావత్ లోకములో ఉన్న మానవులందరూ కూడా సహోదరి సహోదరులైనప్పుడు వీరందరూ కూడా ఐక్యతతో ఉన్నారా? అంటే దేవుని యొక్క తలంపులు ఏమిటంటే, దేవుని యొక్క ఆలోచనలు ఏమిటంటే అందరూ సహోదరి సహోదరులుగా ఉండాలి. కానీ అది సాధ్యం కావటం లేదు, ఐక్యత కుదరటం లేదు. పోనీ దాన్ని అట్లా పక్కన పెట్టేద్దాం. మన ఇంట్లో ఉన్న 4, 5, 10 మందో 7 ఐక్యత కలిగి ఉంటున్నామా? ఇప్పుడు చెప్పండి. దేవుడు మన కుటుంబాల్లో మనకు ఏర్పాట్లు చేశాడు. దేవుని కుటుంబాలుగా ఏర్పాటు చేశాడు. దేవుడు తన కుటుంబాలుగా మనల్ని కట్టాడు. దేవుడు తన కుటుంబాలుగా మనల్ని ఆశీర్వదించి నడిపిస్తున్నాడు. మన మధ్య ఐక్యత ఉందా? మన కుటుంబాల్లో ఐక్యత ఉందా? దేవుని యొక్క ఆలోచన ప్రకారము మనమందరము ఐక్యత కలిగి ఉండాలి, ఏకత్వం కలిగి ఉండాలి, ఒకే కుటుంబముగా ఉండాలి. దేవుని యొక్క ఆలోచన, మరి మనుషుల యొక్క ఆలోచన, మన ఆలోచన ఏమిటి? దేవుని ఆలోచనను మనం గ్రహించలేము. దేవునిని గురించి సరిగా మనం ఆలోచన చేయలేము. మనలను గురించి మనము సరిగా ఆలోచించలేని పరిస్థితులు నేటి లోకములో ఉన్నాయి.
దేవుడేమో అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి, సఖ్యత కలిగి ఉండాలి, ఏకమై ఉండాలి, అందరి మధ్య ప్రేమ ఉండాలి, అందరి మధ్య సఖ్యత ఉండాలి, ఒకరికొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకోవాలి, ఒకరికొకరు సంప్రదించుకొని తమ కుటుంబాలను వృద్ధిలోకి తీసుకొచ్చుకోవాలి అని దేవుడు ఉద్దేశిస్తే ఏ కుటుంబంలో సమాధానం ఉంది, ఏ కుటుంబంలో నెమ్మది ఉంది, ఏ కుటుంబాలలో ఐక్యత ఉంది, దేవుడు కోరుకునే ఆశీర్వాదం ఏ కుటుంబంలో ఉంది, ఏ కుటుంబము మనోహరమైన జీవితాన్ని కలిగి ఉంటుంది. సైలెన్స్ ప్లీజ్. ఏమండి, మన దేహంలో ఎన్నో ఎముకలు ఉన్నాయి, కీళ్ళు ఉన్నాయి, నరాలు ఉన్నాయి, రక్తనాళాలు ఉన్నాయి, వివిధమైన భాగాలు శరీర అవయవాలు మనకున్నాయి. ఈ శరీర అవయవములలో ఐక్యత ఉందా? ఉందా? కాళ్ళ నొప్పి లేకుండా తలనొప్పి లేకుండా ఉందా? కాళ్ళ వల్ల ఇబ్బంది లేకుండా ఉందా? ఇక్కడి నుంచి ఆమె అని చెప్పుకుని వెళ్ళి బల కార్యక్రమం అయిపోయేదాకా బాచి తీసుకుని అట్టాగే కూర్చుంటారా? చెప్పండి. ఎందుకని మరి ఇప్పుడే చెప్తున్నారు ఐక్యత ఉందని. ఏమండి, మన అరచేతిని చూస్తున్నా, అరచేతికి ఎన్నేళ్ళు? 5 ఏళ్ళు. ఒకేలేమో దాని పేరు బొట్టం నేలు, బండేలు. 2వ ఏలు చూపుడు వేలు. అదేం చేస్తుంది? ఆఫ్టర్ ఆల్ జాగ్రత్త అంటుంది. అంట ఏమంటుంది? 3వ ఏలు ఏంటిది? 3వ ఏలు మధ్య వేలు అంటండి. దాన్ని ఏమంటాను ఇంకొక మాట? 4వ ఏలు ఉంగరం వేలు. ఇదేం కావాలంటది? ఉంగరం కావాలంటది. ఇదేమంటది? చిటికినేలు. బయటికి పోదాం అంటదండి. ఏమైనా ఉందా? ఏమండి, అన్నీ కలిగి అన్నం తిందామంటే అన్నీ కలిస్తే అన్నం తింటుంది. కలవకపోతే ఇదేమో అన్నం తిందాం అంట, లేకపోతే ఇటు పోదాం లేకపోతే అటు పోదాం అంటుంది. చూపుడు వేలేమో వాళ్ళ లెంక చూపిస్తా, ఏ లెంక చూపిస్తా, వాళ్ళని చూడు వీళ్ళని చూడు, వాళ్ళు ఎట్టున్నారు వీళ్ళు ఎట్టున్నారు అని అంటండి. మధ్య వేలు ఏమంటుంది? అది అంతే, ఇది ఇంతే, ఇది మారేది కాదులే అంటదంట. ఈ 4వ ఏలు ఏం చేస్తుంది? బంగారం కావాలి, వెండి కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ఇది అంటదంట. ఇవన్నీ కలిగితే ఇదేమంటుంది? బయటికి పోదాం ఇక్కడ వద్దు అంటదంట. ఏమండి, ఉందా ఐక్యత మన చేతికి? ఏమండి, ఉందనుకుంటున్నాము కానీ ఐక్యత లేని పరిస్థితులు. ఏదైనా ఒక వస్తువును మనం పట్టుకోవాలి అంటే ఈ ఐక్యత ఉంటేనే మనం పట్టుకోగలం. ఏ ఏలు బలహీనమైపోయినా, ఏ ఏలు లేకపోయినా, అన్ని ఏళ్ళ మధ్య సహకారం ఉండకపోతే, అన్ని ఏళ్ళు ప్రేమ కలిగి ఉండకపోతే, ఒకే ఉద్దేశం కలిగి ఉండకపోతే దేవుని యొక్క ఆలోచనలు కాదు. కనుక దేవునికి మహిమకరముగా మనము జీవించాలి. ఎక్కడెక్కడో ఉన్నారు, వివిధమైన మతస్థులుగా, కులస్థులుగా, ఆచారాలుగా, మనస్తత్వాలు కలిగిన వారుగా, వివిధమైన విధానాలలోంచి మనం వచ్చాం. అందరినీ యేసుక్రీస్తు ఎక్కడ చేర్చాడు?
సంఘములోకి చేర్చాడు. అపోస్తల కార్యముల తర్వాత చదువుకోండి. మన మధ్య ఐక్యత ఉందా? ఏమండి, మన మధ్య ఏకత్వం ఉందా? మనం అందరము కలిసి దేవుని యొక్క తలంపుల ప్రకారము నడుచుకోగలుగుతున్నామా? మన తలంపులు వేరైపోతున్నాయి. ఎందుకు? ఎక్కడి నుంచో మనం తీసుకుని వచ్చి ఈ సంఘంలో చేర్చాడు. మన వలన ఈ సంఘానికి ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? ఈ సంఘము వలన మనకేమైనా ప్రయోజనాలు ఉన్నాయా? ఏ ప్రయోజనాల కోసమో, ఏ కార్యక్రమాల కోసం మనం తీసుకుని వచ్చి ఇక్కడ చేర్చాడు అని ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఒకవేళ దేవుణ్ణి అయినా అడిగామా? అడగలేదు. మనం ఆలోచన చేయలేదు. మరి ఎట్లాగూ దేవుని యొక్క ఆలోచన ప్రకారము మనం నడుచుకోగలుగుతున్నాం? దేవుడు మనమందరము కూడా ప్రేమ కలిగి జీవించాలనుకుంటున్నాడు. రెండవది, మన ద్వారా సంఘము అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు. మన ద్వారా దేవుడు సంఘము క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు. వ్యక్తిగతంగా మన ద్వారా సంఘానికి క్షేమము కలుగుతుందా? మన ద్వారా సంఘము వృద్ధి చెందుతుందా? అలాగ చెందటానికి ఎన్నో విధాలుగా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. వివిధమైన సామర్థ్యాలు మనం కలిగిన వారమై ఉన్నాము. ఒకరికున్న సామర్థ్యము మరొకటి లేదు, మరొకరికున్న సామర్థ్యము మరొకటి లేదు. ఎవరి సామర్థ్యం వారిదే. తమకున్న సామర్థ్యాన్ని ఉపయోగించి సంఘాన్ని ఎట్లాగో అభివృద్ధి చేస్తున్నాం, ఎలాగూ విస్తరింపచేస్తున్నాం, ఎలాగూ క్షేమం కలుగుతుంది మన ద్వారా సంఘానికి. సంఘము ద్వారా మనకి ఎలాంటి క్షేమం కలుగుతుంది? వివిధమైన అవయవాలుగా మన దేహాన్ని నిర్మించాడు. దాని వలన మనకు ప్రయోజనాలు కలుగుతున్నాయి అనుకున్నాం. అట్లే సంఘములోకి దేవుడు మనల్ని చేర్చాడు. మన వలన సంఘానికి ఏంటి లాభం వచ్చింది? ఏంటి మేలు కలిగింది? ఎట్టి క్షేమము కలిగింది? ఎట్టి అభివృద్ధి పొందింది సంఘం అనేది మనము దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం వెళ్ళాలి. మనకు కూడా ఆలోచనలు ఉన్నాయి. ఎవరికి వారే, ఎవరి ఆలోచనలు వారివే. కానీ ఎవరి ఆలోచనలు వారు కలిగి ఉండటానికి కాదు, ఆ ఆలోచనల ప్రకారం నడుచుకుంటానికి కాదు. అందరికీ శిరస్సు ఎవరు? ప్రభువే. సంఘానికి శిరస్సు ఆయనే. ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు శరీరం అంతా కూడా ఉండాలి. ఉండటం లేదు. ఇప్పుడు సంఘం ఏమైంది? అప్పుడప్పుడు అంటారు కదా,
దేవునికి మహిమ కలుగును గాక. రెండవది అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులను గురించి మాట్లాడుతూ అందరూ కూడా మేఘము కింద నడిచారు. దొరికిందా? అందరూ కూడా సముద్రములో ప్రయాణం చేశారు. అందరూ కూడా ఒకే బండలో నిధి తాగారు. అందరూ ఒకే ఆహారాన్ని తిన్నారు. కానీ ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. అందరూ ఒకే ఆత్మను పానం చేశారు. కానీ ఎక్కువ మంది ఎందుకు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు? కొందరే దేవునికి ఇష్టలుగా ఎందుకున్నారు? దేవుని యొక్క ఆలోచన ప్రకారము అందరినీ విడిపించాడు ఐగుప్తు నుండి. ఒక్కళ్ళు కూడా ఆగిపోలేదు. అందరినీ ఎర్ర సముద్రము దాటించాడు. అందరినీ కూడా శత్రువుల చేతిలో నుంచి విడిపించుకుంటూ నడిపించాడు. అందరికీ ఒకే ఆహారాన్ని, మన్నాను, దేవదూతలు భుజించే ఆహారాన్ని ఇచ్చాడు. అందరూ ఒకే బండలోనిది అనగా క్రీస్తునిలోనిది ఆత్మను పానం చేశారు. కానీ కొందరు దేవునికి ఇష్టలైపోయారు, కొందరు దేవునికి అయిష్టలయ్యారు. ఎందుకని? ప్రయాణమంతా ఒకటిగానే సాగుతున్నట్టుగా ఉంది, గమ్యము ఒకటిగానే ఉంది, ఆరంభము ఒకటిగానే ఉంది. అందరూ మార్గ మధ్యంలో చక్కని స్వరాలతో ఇంపుగా పాటలు పాడారు. అందరూ దేవునిని మహిమపరిచారు. కానీ చివరికి కొందరే దేవుని యొక్క తలంపు బట్టి అబ్రహాముకు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన దేశమై ఉన్న పాలు తేనెలు ప్రవహించు దేశము, మంచి దేశము, ఇద్దరే పోయారంటండి. ఇంతమందిని మనం సంఘములో చేర్చాడు దేవుడు. ఇంతమంది ఎందుకు రేపు కాలముందు వెళ్ళరు? దేవుని కొరకు ఎదురు చూసే జీవిత విధానం ఎంతమందికి ఉందా? లేకపోతే ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకొని, ఒకరికొకరు హెచ్చరిక చేసుకొని, ఒకరికొకరు బుద్ధి చెప్పుకొని, ఒకరి విషయంలో ఒకరు సహకారం అందించుకుంటూ అందరూ కలిసి ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా? దేవుని యొక్క ఆలోచన అదా, లేకపోతే మరొకటా? మన ఆలోచనలు ఏమిటి? దేవుడు మన విషయంలో ఏం ఆలోచిస్తున్నాడు అనుకుంటున్నాం? కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించాలి. ఇప్పుడు ఏశావు ఏం చేశాడంట? ఒకటి పగబట్టాడు. ఆ పగ ఎట్లా మారుతుందంట? చచ్చే వరకు లేక చంపే వరకు అది ఆగదంటండి. కానీ దేవుని యొక్క తలంపును బట్టి ఇద్దరు ఆశీర్వాదించబడిన వారిగానే అయ్యారు. చివరికి మన జీవిత విధానములో ఇప్పుడు పగబట్టేది ఎవరనుకున్నాం? సాతాను. ఆడొక్కడు దొరికాడు ఊరికే. అదే మనకేం కనపడదు కాబట్టి. అది ఇక్కడ ఉన్నాడని తెలిస్తే అంటామా? చెప్పండి, అంటామా? అనం అని వాడే
వాడికి మరొక పేరు ఉంది, ఏమిటి? ఘట సర్పం, ఆది సర్పం, అబద్ధోను, అబద్ధికుడు, ఎన్నున్నాయనే పేర్లు. కాబట్టి వాడి యొక్క ఆలోచన మనలోకి తీసుకొని వస్తాడు. ఎప్పుడైతే ఆ ఆలోచన మనలోకి వస్తుందో ఇప్పుడు దేవుని ఆలోచనకు స్థానం ఉండదు, దేవుని యొక్క తలంపుకు స్థానం ఉండదు. మనం ఎప్పుడైతే ఎంత సహోదరులమైనా, ఎంతగా ప్రాణ స్నేహితులమైనా, ఎంతగా ఏకత్వం కలిగి మనం ఒకటే అనుకున్నా, ఎక్కడో అక్కడ వాడి స్వభావం తీసుకొని వచ్చి మనలో పెడతాడు. గొప్పోడి బుద్ధి ఎక్కడ కనపడుతుందంట? ఎక్కడ? మాంసంలోనా? మరి మన బుద్ధి, మన ఆలోచనలు ఎక్కడ బయటపడతాయి? లేక సాతాను ఆలోచనలు ఎక్కడ బయటపడతాయి? ఇదిగో అవ్వలో బయటపడ్డాయి. అందుకని తినకూడని ఫలాలు తిన్నది, తన భర్తకు ఇచ్చింది, ఇద్దరు తిన్నారు. ఒకరికొకరు కూడబడుకుని ఇవి తినేయా తినకూడనివా, తినే చెట్టువా తినకూడని చెట్టువా, దేవుడి ఫలాలు తినమన్నాడా తినవద్దన్నాడా? దేవుని యొక్క ఆలోచన ఏంటి? తినాలా తినక్కర్లేదా అని దేవుని ఆలోచనల దగ్గరకు తమ ఆలోచనలు తీసుకొని వస్తే తేలిపోయేది కదా. అలా తీసుకురారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఏం మన విషయంలో ఆలోచన చేస్తున్నాడు? ఎందుకు తినవద్దన్నాడు? రాత్రి చెప్పాను కదా, నాయనా ఎందుకు తినవద్దు అంటున్నావు మమ్మలను? ఆ తినకూడని చెట్టుని ఇక్కడెందుకు పెట్టావు? ఆ చెట్టు విషయంలో కాయమన్నావు, సేద్యపరచమన్నావు. ఇంత అభివృద్ధి చేస్తే, ఇంత మంచి కాయలు, ఇన్ని కాయలు కాస్తే అవి చూపునకు రమ్యమయు, ఆహారమునకు మంచివియు, వివేకమిచ్చు రమ్యమైన చెట్టయుండుట చూశారంటండి. ఈ వివేకం ఇచ్చే గుణము మాత్రం ఈ చెట్లలో లేదు. ఇది ప్రత్యేకమన్నమాట. తినగా ఏమైంది? ఇద్దరు దిగంబరులైపోయారు. దేవుని యొక్క తలంపుల నుంచి బయటకు వచ్చేశారు. వివిధమైన తలంపులు కలిగి ఉన్నారు. ఒకరి విషయంలో ఒకరికి భయము, ఒకరి విషయంలో ఒకరికి సమాధానము లేని పరిస్థితులు, ఒకరి మీద ఒకరు నేరాస్థాపన చేసుకునే పరిస్థితులు. ఇప్పటి కాలం ముందు సంఘములో అలా జరగటం లేదా? మనమందరము ఒకే తలంపుతో మనం ఉండగలుగుతున్నామా? నేను అడుగుతున్నాను. అందరూ 12:30 లోపు వచ్చిన వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, చేతులు పైకెత్తి. 12:30కు వచ్చినాడు, మరి వేరే పని మీద వెళ్ళి వచ్చినాడు, నేను కాదు. ఇంకా నాతో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కాదు. 12:30కి మందిరంలో ఉన్నవాళ్ళు అందరూ ఒక్కసారి చేయెత్తండి. 12:30కి మీరు అందరూ వచ్చారు. రాని వాళ్ళు అందరూ ఇప్పుడు చేతులు ఎత్తండి. ఎందుకని అండి? మాకేం పనులు లేవనుకున్నారా ఏంటి? మాకేం బాధ్యతలు లేవా? ఎన్ని ఇబ్బందులు పడి వచ్చామో ఇక్కడికి. దేవునికి తెలియదా ఇన్ని ఇబ్బందులు వీళ్ళకున్నాయి, ఇన్ని ఆటంకాలు వీళ్ళకున్నాయి? కాబట్టి ఈ టైం మార్చేస్తే పోద్ది కదా, ఎవరు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు పోతే పోద్ది కదా అని మనం కూడా అనుకోవచ్చు.
ఒక కథ ఉంది. ఆ కథ చెప్పి ఆయన మొదలు పెట్టగానే 2 మాటలు చెప్పగానే ఒక రెడ్డి గారు వచ్చారంట ఆ సభకి. ఆ రెడ్డి గారు వచ్చారు. ఆ రెడ్డి గారు కూడా వినాలని మళ్ళీ మొదలెట్టాడంట. ఆ రెడ్డి గారు అవగానే కాసేపు చెప్పగానే మరొక రెడ్డి గారు వచ్చారంట. ఈయన వచ్చాడండి మళ్ళీ మొదలెట్టాడంట. ఆ తర్వాత మరొక రెడ్డి గారు వచ్చారంట. కాబట్టి మొదటను ఆరంభించటం, మళ్ళీ మొదటకు రావటం, ఆరంభించటం ఎప్పటికైంది ఇది? ఈ కథ మొగల ఆరంభం కాడే ఉంది. అట్లే మన జీవిత విధానాలు కూడా ఎట్లా ఉంటాయి? రేపటి నుంచి థంబ్ ప్రింట్ వచ్చిన వాళ్ళందరూ 12 లోపు వచ్చిన వాళ్ళందరూ ప్రింట్ వేయాలి. వస్తారా? నువ్వేం చేసుకుంటా మాకెందుకు, మేము మాత్రం ఇంతే. ఏమండి? కనుక ఎన్నెన్నో విధాలుగా దేవుడు మన విషయంలో తలంచుతున్నాడు. ఆయన తలంపులు ఉన్నతమైనవి. దేవునికి మహిమ కలిగిన గొప్ప తలంపులు, దేవుని తలంపులు మన విషయంలో ప్రయోజనకరమైనవి, ఆశీర్వాదకరమైనవి, మనోహరమైన తలంపులు ఆయన కలిగి ఉన్నాడు. మరి మన తలంపులు ఏమండి? 2 తలంపుల మధ్య ఉండకూడదు. 2 తలంపులు ఒక తలంపు అవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. కనుక ఎప్పుడైతే ఈ తలంపులు మారుతున్నాయో అప్పుడు మన మధ్య నివురు కప్పిన నిప్పు వలె లోపల ద్వేషాలు, అసూయలు, వివిధమైన మనస్పర్ధలు, ఇవన్నీ ఒకదానెమ్మట ఒకటి నిరువు కప్పిన నిప్పు వలె అది లోపల రగులుకుంటా ఉంటుందంట. అలాగ రగులుకుని ఒక్కసారే గప్పుమంటది. గన్నవరంలో అక్కడ చర్చి కాడే పక్కన మీరు చూసి ఉంటారు, గొడ్డలో వాములు ఉన్నాయి. ఒక వాముకి 4 పక్కల పెట్టారో 3 పక్కల పెట్టారో, ఒక పక్క పెట్టారో, నిప్పు పెట్టారో అంటుకుందో నాకు తెలియదు. మళ్ళీ పాస్టర్ గారు ఎవరో పెట్టారు అన్నారు. ఎవరు పెట్టారు అని నన్ను లాగేస్తారు. ఏమండి? ఫైర్ ఇంజిన్ వచ్చింది. రెండవది అదేదో ప్రొక్కులైన్ వచ్చింది. పొద్దున్నుంచి రాత్రి పడుకునే వరకు అది ఆరల తిరగేస్తుంది పొక్కులైను. ఓ పక్కనేమో ఫైర్ ఇంజిన్ ఏమో మంట మండేది ఆపుతుంది, మళ్ళీ మంట అందుకుంటుంది. పొక్కులైన్ తిరగేస్తుంది, నొక్కుతుంది, అట్లా చేస్తుంది. అట్లాగే సంఘము మధ్య కూడా, అది ఏ సంఘమైనా ఎవరి సంఘమైనా, ఈ ఏకత్వము లేకపోతే, దైవ ఆలోచనలు లేకపోతే లోపల ఈర్ష్యా ద్వేషాలు, అసూయలు, మత్తతలు ఇవన్నీ రవులుకొని ఒక్కసారి గప్పమంటది. ఇంకా ఎవడు ఆపినా ఆగదు. ఏమవుతుంది? ఆ సంఘము ఏ క్షేమం కొరకు దేవుడు సంఘములోకి తీసుకొని వచ్చి మనల్ని నడిపిస్తున్నాడో ఆ సంఘము విచ్ఛిన్నమైపోతుంది. ఇప్పుడు దేవునికి ఎవరు లెక్క అప్పగించాలి? దేవునికి ఏం సమాధానం చెప్దాం మనం? కనుక మన మధ్య దేవుని యొక్క ఆలోచనలు నెరవేరుతూ రావాలి. దేవునికి మహిమ కలుగును.
ఒకవేళ కాస్త అది ఆలస్యమైనా పర్వాలేదు. కనుక దేవుడు కట్టిన సంఘమని, దేవుడు ఏర్పాటు చేసిన సంఘమని, దేవుని కృపకు పాత్రమైన సంఘమని, దేవుని ప్రేమకు కారణమైన సంఘమని, దేవునిని మహిమపరచాలి. సంఘాన్ని బట్టి దేవునికి మహిమ కలగాలి. సంఘాన్ని బట్టి మన జీవిత విధానములో దేవునికి ఎంత మహిమ కలుగుతుంది అనేది మనం గమనించాలి. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. రెండవది 31వ అధ్యాయము ఆదికాండం. ఇంకా 2 రోజులు 3 రోజులు ఆదికాండంలోనే ఉందాం. ఆ మీదట నిర్గమకాండము. ఇప్పుడు చెప్పండి. ఆ మీదట లేవీకాండము, ఆ మీదట సంఖ్యాకాండము, ఆ మీదట ద్వితీయోపదేశ కాండం, ఆ మీదట యెహోషువ గ్రంథం. బైబిల్ మోయండి, బైబిల్ మోయండి అమ్మలారా. బైబిల్ మోచి చెప్పండి. ఆ మీదట న్యాయాధిపతుల గ్రంథం అంటండి. ఆ మీదట రూతు గ్రంథం అంటండి. ఆ మీదట సమూయేలు గ్రంథమా. ఆ మీదట ద్వితీయోపదేశ కాండం కదా, మొదటి రాజుల గ్రంథం. కాబట్టి అక్కడి నుంచి ప్రకటన గ్రంథం దాకా దేవుని యొక్క తలంపులు ఏంటో మనం నేర్చుకుందాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క తలంపులను బట్టి మనము నడుచుకోవాలి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీ తలంపులకు నా తలంపులకు ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో, ఎంత ఎత్తు ఉన్నదో, ఎంత ఉన్నతమైన స్థితి ఉందో అట్టి ఏర్పాటే ఉంది అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనమేమందాం? ఏమండి? లేదు ప్రభువా, మీ తలంపులే మా తలంపులు అని అనుకోగలమా? దేవునికి మహిమ కలుగును గాక. 31వ అధ్యాయము ఆదికాండం 31వ వచనం. యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకుని భయపడితిని. ఇక్కడ యాకోబు తన భార్యల ఇద్దరిని, బిడ్డలను, తనకున్న గొర్రె మందలను అన్నిటినీ తీసుకొని యాకోబు ఎవరికి చెప్పకుండా వచ్చేస్తున్నాడు తిరిగి. ఈ సంగతి తన మామగారైన లాబానుకు తెలిసింది, తన బావమర్దులకు తెలిసింది. అదే మన ఇంటి అన్నీ ఎత్తుకుపోతున్నాడు వీడు, చెప్ప పెట్టకుండా. అసలు ఏమేమి ఉన్నాయో ఇంటో, ఏమేమి లేవో ముందు చూడండి రా అన్నాడు. మందలు పోయాయి. 2 అక్కయ్యలు వెళ్ళిపోయారు. సరే, వాళ్ళు పోతే పోయారులే. అసలు ఇంట్లో ఏమన్నా ఉన్నామా, బంగారం ఏంటి ఏమన్నా ఉన్నాయేమో ఎత్తుకుపోయారు చూద్దామంటే వాళ్ళ దేవతల బొమ్మలు కూడా చూసేసారంటండి. దేవుని తలంపులేంటి? ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, ఏ రూపానికి మీరు నమస్కరించకూడదు అని దేవుడు చెబితే ఆయన భార్య ఏం చేసిందంట? అబ్బో, ఆ గృహదేవతను తెచ్చుకుందంటండి.
ఇంకా లాభం లేదు, మన అన్ని ఎత్తుకుపోతున్నాడు, పదండ్రా అని మొదలెట్టాడు. ఎవరు? లాభం. అప్పుడు దేవుడు చెప్పాడు, జాగ్రత్త, యాకోబుతో మంచి కానీ చెడు కానీ ఏదైనా మాట్లాడావంటే నీ తోలు లేస్తానన్నాడు. ఒకవేళ చంపి తన కూతుర్ని ఎత్తుకుపోతారేమో, ఆ ప్రయత్నంలో ఉన్నారేమో అనుకుంటున్నా. కానీ లాభాన్ని చెప్తున్నాడు ఏమని? దేవునికి మహిమ కలుగునుగాక. 31వ అధ్యాయములు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి 27వ వచనం నుంచి, నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేళ సంభ్రమముతోను పాటలతోను మధ్యలతోను సితారాలతోను నిన్ను సాగనంపుదునే. అయితే నీవు నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొననీయక పిచ్చి పట్టి ఇట్లు చేసితివి. మీకు హాని చేయుటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకుము సుమి అని నాతో చెప్పాను. నీ తండ్రి ఇంటి మీద బహు వాంచి గలవాడై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము. నా దేవతల ఎల దొంగిలించితివనగా నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకుని భయపడి తిని, ఎవని వద్ద నీ దేవతలు కనపడును వారు బ్రతకకూడదు. ఏం చెప్పాడండి? నీవు నా వద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదికి నీ వాణిని తీసుకొనమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలినని యాకోబుకు తెలియలేదు. యాకోబుకు తెలియకుండా రాహేలుకు తెలియకుండా యాకోబు మరి ఇంకా లేయా ఉంది కదా, లేయాకు తెలియకుండా రాహేలుకు తెలియకుండా లేయా ఎవరి గుట్టు వాళ్ళదే, ఎవరి రహస్యాలు వాళ్ళవే, ఎవరి పద్ధతులు వారివే. మరి దేవుని యొక్క విధానం ఏమైపోయింది? దేవుని యొక్క ఆలోచన ఏమైపోయింది? ఎంతమంది నేటి కాలం ముందు భార్యను అడిగితే తిన్నావా ఏమైనా అని, ఏమండి పనిచేసి వస్తాడు, ఇంటికాడ ఉండి ఆ కూర వండుతా ఈ కూర వండుతా, ఆ ముక్క ఒకటి ఈ ముక్క ఒకటి, అది ఎట్ట రుచి ఉందో ఇది ఎట్ట రుచి ఉందో, చచ్చడి కూర ఈయన తినేస్తుంది. చచ్చడి కూడా తినేసిన తర్వాత ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఏమైనా ఉందా అంటే, నువ్వేమన్నా తిన్నావంటే ఎక్కడ నువ్వు వస్తావని కూర్చున్నాను అంటది. ఆయన ఎప్పుడు వస్తాడు? ఎప్పుడో అర్ధరాత్రిగాడు వస్తాడు. ఏం చేసి వస్తాడు? ఎంత వేసుకుని ఇంకొకరిని ఎవరిని ఏమండి ఎంత వేసుకుని వచ్చేసి అంటాడు. ఇంకా చూసుకో, ఇద్దరి మధ్య నెమ్మది ఉండదు. ప్రయాసపడి కష్టపడి వేదన అనుభవించి శ్రమ ఓర్చి ప్రయాణం చేసి ఇంటికి వస్తే కన్ని పెట్టుకొని పడుకొని 4 సార్లు బెల్లు కొట్టిన లేకపోతే ఈ తల్లిగారు. ఒకవేళ పడుకోబోయినా టీవీ పెట్టుకొని కూర్చుంటుంది. టీవీ పెట్టకపోయినా పిల్లలు ఉన్నారులే, పిల్లల మీద ప్రేమ ఇంకా ఏమి వినపడవు.
భర్త మీద ప్రేమ, పిల్లల మీద ప్రేమ. ఏమండి? దేవుని యొక్క తలంపును బట్టి ఇద్దరు ఏక శరీరముగా దేవుడు నిర్మించాడు. ఎంతవరకు స్త్రీలు భర్తకు గౌరవం ఇస్తున్నారు? ఎంతమంది పురుషులు తమ భార్యలను ప్రేమిస్తున్నారు? తమ సొంత శరీరములే తన భార్యను ప్రేమించే పురుషులు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ ఎవరైనా భార్యను కొడితే ఎవరు కొట్టాలి? చెప్పండి, ఎవరు కొట్టాలండి? పిచ్చోడే తన భార్యను కొట్టుకుంటాడు, మనుషుడు ఎవడు కొట్టడు. ఎందుకని? దేవుని వాక్యం ఏం చెప్తుంది? బలహీనమైన ఘటము గనక ఆమెను సన్మానించాలి అన్నాడు పౌలు గారు. సన్మానించుకోకుండా కొడితే పోనీలే బలహీనమైన ఘటములే అనుకుని సరిపెట్టుకుంటే పర్వాలేదు. సరిపెట్టుకోరు. ఇబ్బంది పెట్టే పరిస్థితులు, కొట్టుకునే పరిస్థితులు, కరుచుకునే పరిస్థితులు, సామాను బయట చేసి పుట్టింటికి పో అని చెప్పే పరిస్థితులు, విడాకులు కోరే పరిస్థితులు, ఆఫ్టర్ నువ్వెంత అని భార్య తిరగబడే పరిస్థితులు. ఏమండి? ఒకవేళ అనుకున్న భార్య భర్తలు ఇద్దరు కలబడ్డారు అనుకోండి, ఎవరికి వెళ్తారు? నవ్వకండి, చెప్పండి. మొగాళ్ళే వెళ్తారా? ఆడవాళ్ళకి వెళ్ళరా? చేతుల కారాలు లేవా? చెప్పండి. కాబట్టి ఎవరి సామర్థ్యం వాళ్ళది. అందుకు కాదు యేసే తీసుకొచ్చి కుటుంబంగా కట్టింది. దేవునికి మహిమ తేవాలి. అందుకనే వివాహం అన్ని విషయాలలో ఘనమైనదిగా ఉండాలి. అంటే పెళ్లి చేసుకోవటం ఘనం కాదు. ఏదో వేల వేల మందిని పిలుచుకొచ్చి పెద్ద పందిరేసి షామియానా వేసి ఆర్భాటంతో మైకులతో మరి వివిధమైన టపాకాయలు కాల్చుకుంటూ మరి పెళ్లి చేసుకోవటం కాదు. పెళ్ళి అయిన తర్వాత వారి జీవితము ఎట్లా ఉండాలంటే ఘనంగా ఉండాలి. ఎవరికి? దేవునికి. దేవునికి ఘనంగా వారు జీవించాలి. వారి యొక్క వైవాహిక జీవితంలో దేవుని యొక్క ఘనత కనిపించాలి. లోకమంతా వీరు గదా దేవుని చేత జతపరచబడిన వారు అని అందరూ వారిని చూసి దేవునిని ఘనపరచాలి. హల్లెలూయా. కనుక ఇప్పుడు కుటుంబాల్లో దేవుని తలంపులు లేవు, సమాజంలో దేవుని తలంపులు లేవు, సంఘములో దేవుని తలంపులు లేవు. ఎటు చూసినా ఎవరి తలంపులు వారివే. ఇలా ఎంతకాలము మనం సాగుతాం? ఎంతకాలము మన యొక్క విధానాలు కొనసాగుతాయి అనేది మనం గమనించాలి. ఒకవేళ లాబాను ఇలాగ మాట్లాడాడు, యాకోబు నిజంగా చెప్పితే అక్కడ ఏం గొడవ జరిగేదో అది దేవునికి తెలుసు కనుక, అబ్బాయి నువ్వేం మాట్లాడి గొడవ పెట్టుకోబాక సమాధానంగా పంపించేయని చెప్పాడు. లేకపోతే లాబాను వాడికి ఎంతమంది కుమారులంట? ఏమండి? 31వ అధ్యాయంలో వాళ్ళు అన్ని సంఖ్య ఇక్కడ లేదు. లాబాను కుమారులు తన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని తన తండ్రికి కలిగిన దాని వలన యావదాస్తి సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. కాబట్టి యాకోబు కుమారుల యొక్క తలంపులు, యాకోబు యొక్క తలంపులు, లాబాను యొక్క తలంపులు ఒకటిగా ఉండని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
కనుక దేవునికి మహిమకరముగా మన జీవిత విధానంలో ఎప్పుడైతే ఒకే తలంపులోనికి మనం వస్తామో ఆ తలంపులోకి దేవుని యొక్క తలంపులు వస్తాయి. అప్పుడు ఆ తలంపులను బట్టి దేవుడు నడిపించే పరిస్థితులు. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమైనా ప్రభు కాబట్టి ఇకనైనా దేవునికి మహిమకరముగా దైవ తలంపులతో మనం నడుచుకుందాం. దేవుడు మనల్ని నడిపించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మా పరలోకపు తండ్రి, ఏ తలంపుతో మాకు జన్మనిచ్చావు, ఏ తలంపుతో చక్కని ఏర్పాట్లు మాకు చేసి చక్కని రూపాన్ని ఇచ్చి ఆధిపత్యాన్ని ఇచ్చి నడిపించావు, ఏ సంకల్పాన్ని బట్టి సంఘంలోకి మమ్మల్ని తీసుకుని వచ్చావు, అది మేము కూడా ఎరిగి ఉండి ఆ ప్రకారము మేము కూడా అట్టి తలంపులతో మేము తలంచి జీవించటానికి సహాయం చేయి. ఎప్పుడైతే మా తలంపులు మారిపోతున్నాయో మా పద్ధతులు కూడా మారిపోతున్నాయి నాయన. అందువలన మేము నిజమైన ఆశీర్వాదాన్ని పొందలేని పరిస్థితులు, మనోహరమైన స్థితిని కలిగి ఉండని పరిస్థితులు, ఎటు చూసినా ఏ విధంగా చూసినా నెమ్మది లేని పరిస్థితులు. కనుక అన్ని విషయాల్లో నీ ఆలోచన చొప్పున, నీ సంకల్పం చొప్పున మేము కూడా ఆలోచన కలిగి సంకల్పించి చిత్త ప్రకారము నడుచుకుంటానికి, ప్రవర్తించటానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. ఇప్పటి వరకు ఎన్నెన్నో విధాలుగా మా జీవితంలో ఎదురు దెబ్బలు తిన్నాం. ప్రభువా, ఇప్పటికైనా మార్పు చెంది నిన్ను మహిమపరచుకుంటానికి సహాయం చేయి. కృప కనపరచు, క్షేమము నెమ్మది ఇవ్వండి. జరగబోతున్న పరిచర్యలో మాతో ఉండండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా.